హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు భారత రాజ్యాంగ ప్రాథమిక సమాచారం గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగ ప్రాథమిక సమాచారంలో మనకి భారత రాజ్యాంగం ఎప్పుడు అమలైంది? 1950 జనవరి 26న అమలైంది. అయితే అప్పుడు అమలైనప్పుడు మనకు భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలుగా ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని అధికార భాషలు ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. అదేవిధంగా ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో కూడా తెలుసుకుందాం. మన భారత రాజ్యాంగం అమలు అయినప్పుడు మనకి భాగాలు వచ్చేసి 22 భాగాలు అనమాట. 22 పార్ట్స్గా ఉన్నాయి. ఆర్టికల్స్ వచ్చేసి 395. ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి? 395. అధికార భాషలు 14, షెడ్యూల్స్ వచ్చేసి 8 షెడ్యూల్స్గా ఉన్నాయన్నమాట. అదే ప్రస్తుతం 25 పార్ట్స్గా ఉన్నాయి. 25 భాగాలు, 464 ఆర్టికల్స్, 22 అధికార భాషలు, అదేవిధంగా 12 షెడ్యూల్స్ కలిగి ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన భారత రాజ్యాంగం. అయితే 2022 నాటికి ఎన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగాయి అని అంటే 105 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగడం జరిగింది. 105 సవరణలు జరిగాయి. 2022 నాటికి భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య వచ్చేసి 25గా చెప్పుకోవచ్చు. హైకోర్టుల సంఖ్య ఎంత? 25. అయితే 25 హైకోర్టులు కదా. 2013 నాటికి 21 హైకోర్టులు ఉన్నాయన్నమాట. ఎప్పటి వరకు? 2013 నాటికి 21 హైకోర్టులు ఉంటే 2013లో 3 కొత్తగా హైకోర్టులు చేశారు. 3 కొత్తగా హైకోర్టులు నిర్మించడం జరిగింది. ఎక్కడెక్కడ? అది మణిపూర్, త్రిపుర, మేఘాలయ. ఎక్కడెక్కడ? మణిపూర్, త్రిపుర, మేఘాలయ. అయితే 2019లో జనవరి 1న ఆంధ్రప్రదేశ్లో ఒక హైకోర్టు నిర్మించడం జరిగింది. దానితో మనకి 25 హైకోర్టులు అయ్యాయి అన్నమాట. ప్రజెంట్ టోటల్గా ఎన్ని ఉన్నాయి హైకోర్టులు? 25 హైకోర్టులు ఉన్నాయి. మనం ఇప్పుడు అధికార భాషల గురించి తెలుసుకుందాం. అధికార భాషలు అధికార భాషలు ప్రారంభంలో మనకు 14 భాషలు కలవు. మనం 1950 జనవరి 26న ఆమోదించుకున్న అమలైన రాజ్యాంగంలో ఆమోదం పొందిందైతే మనకి నవంబర్ 26th. మనకి అమల్లోకి వచ్చింది మాత్రం జనవరి 26న. అయితే అప్పుడు ఎన్ని భాషలు ఉండే? అధికార భాషలు 14గా ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి మనకి 25 భాషలుగా చెప్పుకోవచ్చు. 14 భాషలు ఏంటేంటో మనము ఈజీగా చూద్దాం ఫ్రెండ్స్. మనకు ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా చూద్దాం. అయితే మనం మొట్టమొదటిగా 14 భాషలు అనుకున్నాం కదా. ఈ 14 భాషలను ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు? మనము ఈ విధంగా గుర్తుపెట్టుకుందాం. హిందీ, ఉర్దూ, సంస్కృతం. మనకు హిందీ, ఉర్దూ, సంస్కృతం ఇవి వచ్చేసి మెయిన్ భాషలుగా చెప్పుకుంటాం కదా, హిందీ, ఉర్దూ, సంస్కృతం. ఆ తర్వాత వచ్చేసి మనకి దక్షిణ భారతదేశ భాషలు వచ్చేసి మనం ఇట్లా అనుకుంటే ఈజీ అవుతుంది అనమాట. దక్షిణ భారతదేశ భాషలు వచ్చేసి మనకి ద్రవిడ భాషలు అంటారు కదా. ద్రవిడ భాషలకు ఏం చెప్పుకుంటాం? తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. మనకి ఇప్పుడు ఎన్ని గుర్తున్నాయి? 7. హిందీ, ఉర్దూ, సంస్కృతం, తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం. నెక్స్ట్ 14 ఏ విధంగా గుర్తుపెట్టుకుందామంటే నేను ఒక చిన్న కోడ్ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఏబి, జీకే, పిఎంఓ. ఏబి అంటే ఏబి, జీకే, పిఎంఓ. ఏ వచ్చేసి అస్సాం. ఏ వచ్చేసి అస్సామీ. బి వచ్చేసి బెంగాలీ. జీ వచ్చేసి ఇది ఏబి, జీకే, పిఎంఓ అనేది మనకి అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు కదండి. ఆయనను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఈజీగా గుర్తుంటుంది. అటల్ బిహారీ వాజ్పేయికి జీకే పైన బాగా పట్టు ఉండడం వల్ల పిఎం ఆఫీసర్గా ఉన్నారు అనేది అట్లా గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉండడం కోసం. అయితే ఏ అంటే మనకి అస్సామీ, బి అంటే బెంగాలీ, జీ అంటే గుజరాతీ, మనకి కే అంటే వచ్చేసి కాశ్మీరీ, పి వచ్చేసి మనకి పంజాబీ అనమాట. పి పంజాబీ, ఎం వచ్చేసరికి మరాఠీ, ఓ వచ్చేసరికి ఒడియా అనమాట. ఈ ఒడియాని ఒడియాగా 96వ సవరణ ప్రకారం 2011లో చేయడం జరిగింది. ఒడియాగా
ఓకేనా. 96 అమెండ్మెంట్ ప్రకారం 2011లో చేయడం జరిగింది ఒడియాగా. గుర్తుపెట్టుకున్నారు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి హిందీ, ఉర్దూ, సంస్కృతం. ఆ తర్వాత ద్రవిడ భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. ఆ తర్వాత మనకి ఏబిజీకే పిఎంఓ. ఏ అంటే మనకి అస్సామీ, బి అంటే బెంగాలీ, జి అంటే గుజరాతీ, కే అంటే కాశ్మీరీ, పి అంటే పంజాబీ, ఎం అంటే మరాఠీ, ఓ అంటే ఒడియా. ఒడియా ఎప్పుడు ఏ అమెండ్మెంట్ ప్రకారం ఒరియాని ఒడియాగా మార్చారు? మనకి 96వ అమెండ్మెంట్ ప్రకారం 2011లో ఒరియాని ఒడియాగా మార్చడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అంటే మనకి ప్రజెంట్ ఇప్పుడు 22 భాషలు అని చెప్పుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ ఏంటి, దేన్ని గుర్తించారు, ఏ భాషల్ని గుర్తించారో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ సింధీ వచ్చేసి 21వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1967లో గుర్తించడం జరిగింది. సింధీని 21వ రాజ్యాంగ సవరణ ప్రకారము 1967లో గుర్తించాడు. నెక్స్ట్ కేఎంఎన్ అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి కోడ్ ఉందనుకోండి ఈజీగా గుర్తొస్తుంది. కొంకణి, మణిపురి, నేపాలి. ఈ కొంకణి వచ్చేసి గోవాలో, కొంకణి, మణిపురి, నేపాలి ఈ 3 వచ్చేసి మనకి 71వ సవరణ ప్రకారం 1992లో చేశారు. 71వ సవరణ ప్రకారం మనకి 1992లో చేశారు. నెక్స్ట్ బీడీఎంఎస్. మనము ఒకవేళ సోషల్లో మంచి గ్రిప్ ఉన్నట్లయితే బీడీఎంఎస్ అంటే బాడీ మాస్ ఇండెక్స్ లాగా ఉంటుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. బీడీఎంఎస్. బోడో. బి అంటే బోడో, డి అంటే డోంగ్రీ, ఎం అంటే మైథిలి, ఎస్ అంటే సంతాలి. బోడో, డోంగ్రీ, మైథాలి, సంతాలి. ఇవి వచ్చేసి 92వ అమెండ్మెంట్ ప్రకారం మనకి 2003లో ఈ భాషల్ని మనకి అధికార భాషలుగా గుర్తించడం జరిగింది. బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967లో జరిగింది అనుకున్నాం కదా. దాని ద్వారా సింధీని మనకి భాషగా గుర్తించారు, అధికార భాషగా. నెక్స్ట్ 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 1992 ద్వారా కేఎంఎన్ అంటే మనకి కొంకణి, మణిపురి, నేపాలీని గుర్తించడం జరిగింది. అదేవిధంగా 92వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 2003 ద్వారా బీడీఎంఎస్ అంటే బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలిని గుర్తించడం జరిగింది. 96వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒరియాని ఒడియాగా మార్చారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఎలా అయినా ఈజీగానే ఉంది కదా. ఈజీగా అంటే మనకి ఇలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. అయితే అధికార భాషల గురించి చెప్పే షెడ్యూల్ ఏంటి, చెప్పే భాగం ఏంటి అని అంటే మనకి అధికార భాషల గురించి 17వ భాగం 8వ షెడ్యూల్ తెలియజేస్తుంది. అధికార భాషల గురించి మనకి 17వ భాగం 8వ షెడ్యూల్ తెలియచేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఓవరాల్గా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి అధికార భాషలు వచ్చేసి ఏ భాగం తెలియజేసింది? 17వ భాగం. ఏ షెడ్యూల్ తెలియజేసింది? 8వ షెడ్యూల్. అయితే మనకి ప్రారంభంలో 14 భాషలు అధికార భాషలుగా గుర్తించడం జరిగింది. ఏంటంటే అవి హిందీ, ఉర్దూ, సంస్కృతం. ద్రవిడ భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. నెక్స్ట్ వచ్చేసి ఏబిజీకే పిఎంఓ అని గుర్తుపెట్టుకున్నాం కదా. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒడియా. ఇవి 14 భాషలుగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత మనకి సింధు అని, అంటే ఇది సపరేట్గా ఉంది కదా అట్లా అనేసి సింధు అని ఇక్కడ యాడ్ చేశారనమాట. సింధు 21వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1967లో అధికార భాషగా గుర్తించారు. నెక్స్ట్ మనకి కేఎంఎన్ అంటే కొంకణి, మణిపురి, నేపాలి. కొంకణి వచ్చేసి గోవాలో మాట్లాడతారు ఫ్రెండ్స్. 1992లో 71వ సవరణ ప్రకారం చేర్చడం జరిగింది ఈ మూడింటిని. ఆ తర్వాత బీడీఎంఎస్ అవేంటి? 92వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2003లో మనకి బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలిని మనకి అధికార భాషలుగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనకి 22 భాషలుగా గుర్తించారు. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ప్రాచీన హోదా పొందిన భాషలు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రాచీన హోదా పొందిన భాషలు ఏంటి అంటే మనకి 6 భాషలుగా గుర్తించారు. ప్రాచీన హోదా పొందిన భాషలు వచ్చేసి మనకి 6 భాషలుగా గుర్తించారు. తమిళం, సంస్కృతం.
తమిళం, సంస్కృతం. ఫస్ట్ మనకి తమిళ్ 2004లో గుర్తించారు, తర్వాత సంస్కృతం అది 2005లో గుర్తించారు, తర్వాత తెలుగు, కన్నడ వచ్చేసి 2008లో, మలయాళం, ఒడియా వచ్చేసి మలయాళం ఏమో 2013లో, ఒడియానేమో 2014లో గుర్తించడం జరిగింది. రాజ్యాంగ ఉన్నత పదవులు, కనీస అర్హత వయస్సు. రాజ్యాంగంలో ఉన్నత పదవులు ఏంటి, కనీస అర్హత వయసు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్, మినిమం క్వాలిటీస్ ఇన్ ఏజ్, క్వాలిఫయింగ్ ఏజ్, మినిమం క్వాలిఫయింగ్ ఏజ్ ఏంటో చూద్దాం. 35 ఇయర్స్ ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్కి ఉంటుంది, ఉపరాష్ట్రపతికి, గవర్నర్కి. ఈ ముగ్గురికి 35 ఇయర్స్ అయితేనే మనకు వీళ్ళు ఆ పదవిలో ఉండడానికి, ఆ పదవిలో పార్టిసిపేట్ చేయడానికి అర్హత పొంది ఉంటారు అనేది అర్థం. 35 సంవత్సరాలు ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి, గవర్నర్ అన్నమాట. నెక్స్ట్ మనకి 25 సంవత్సరాలు పార్లమెంటులో లోక్సభ, దిగువ సభ, ప్రజాప్రతినిధుల సభ, మొదటి సభ అని అంటారు కదా మనకి పార్లమెంట్లో ఉన్న లోక్సభని. దిగువ సభ, ప్రజాప్రతినిధుల సభ, మొదటి సభ ఇవంతా ఒకటే ఫ్రెండ్స్. ఇదంతా కూడా లోక్సభ కిందకి వస్తుంది. మనకు పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అని 2 సభలు ఉంటాయి. అయితే లోక్సభని దిగువ సభ అని, ప్రజాప్రతినిధుల సభ అని, మొదటి సభ అని అనడం జరుగుతుంది. ఇందులో పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హత వయసు వచ్చేసి మనకి 25 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాలు. అదేవిధంగా రాజ్యసభకైతే రాజ్యసభని ఏమంటారు? రాష్ట్రాల విధాన మండలి, పెద్దల సభ, ఎగువ సభ, రెండవ సభ, శాశ్వత సభ. రాజ్యసభని ఏమంటారు? రాష్ట్రాల విధాన మండలి, పెద్దల సభ, ఎగువ సభ, రెండవ సభ, శాశ్వత సభ అనడం జరుగుతుంది. ఇందులో మనకి పోటీ చేయాలంటే మనకి 30 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. 30 సంవత్సరాలు ఉండాలి. రాష్ట్రపతికి ఇంతకుముందుకే చెప్పుకున్నాం కదా ఎవరెవరికి 35 సంవత్సరాలు అనేది. రాష్ట్రపతికి 35 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి అసెంబ్లీ ఎక్కడ ఉంటుంది? పార్లమెంట్ ఎక్కడ ఉంటుందో చెప్పండి. కేంద్రంలో ఉండేదాన్ని మనము పార్లమెంట్ అంటారు. కేంద్రంలో ఉండేది పార్లమెంటు, రాష్ట్రంలో ఉండేది అసెంబ్లీ. ఓకే, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అయితే శాసనసభ ఉంటుంది, శాసన మండలి. ఈ శాసనసభని ఏమంటారు? దిగువ సభ అని, విధాన సభ అని అంటారు. శాసనసభని దిగువ సభ అని, విధాన సభ అని అంటారు. ఈ శాసనసభ, దిగువ సభ, విధాన సభకి పోటీ చేయాలంటే మనకి 25 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. నెక్స్ట్ శాసన మండలిని ఏమంటారు? ఎగువ సభ, పెద్దల సభ, విధాన మండల పరిషత్ అని కూడా అంటారు. శాసన మండలిని విధాన సభ అంటే శాసనసభ కదా. శాసన మండలి, విధాన పరిషత్, పెద్దల సభ, ఎగువ సభ ఇవన్నిటిని మనము శాసన మండలిగా చెప్పుకోవచ్చు. దీనికి పోటీ చేయాలంటే కనీస వయసు వచ్చేసి 30 సంవత్సరాలుగా ఉండాలి. గవర్నర్గా పోటీ చేయాలి అని అంటే 35 సంవత్సరాలు కలిగి ఉండాలి. నోట్. ద్విసభ విధానం కలిగిన రాష్ట్రాలు ఏంటి అని అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్ స్థానాలు వచ్చేసరికి ద్విసభ విధానం కలిగిన రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్ స్థానాలు వచ్చేసరికి 100, మహారాష్ట్ర అవి 78, కర్ణాటక, బీహార్ రెండిటికి సేమ్ స్థానాలు అనమాట, 75 స్థానాలు. ఏపీ వచ్చేసరికి 50, తెలంగాణ వచ్చేసరికి మనకి 40 స్థానాలు కలిగి ఉంది. ప్రస్తుతం ఏపీలో 58 స్థానాలు కలిగి ఉంది అనమాట. ప్రస్తుతం ఏపీ ఎన్ని స్థానాలు కలిగి ఉంది? 58 స్థానాలు. మనకి దేనికి ఉంది? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, నెక్స్ట్ వచ్చేసి బీహార్, ఏపీ, తెలంగాణ అనమాట. ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి 100 స్థానాలు, మహారాష్ట్ర వచ్చేసరికి 78, ఈ బీహార్కి, కర్ణాటకకి 75 స్థానాలు, ఆంధ్రప్రదేశ్కి 58 స్థానాలు ప్రస్తుతం. మన తెలంగాణకు వచ్చేసరికి 40 స్థానాలు కలిగి ఉందన్నమాట. అయితే 21 సంవత్సరాలు స్థానిక సంస్థలకు పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు కలిగి ఉండాలి. స్థానిక ప్రభుత్వాలు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, పురపాలక సంఘం. మున్సిపాలిటీ అన్న పురపాలక సంఘం అన్న ఒకటి.
పంచాయతీరాజ్ని 3 భాగాలుగా విభజించవచ్చు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అన్నమాట. అయితే ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ ఉంటారు. మండల పరిషత్ వచ్చేసరికి మనకి ఎంపీటీసీ చైర్మన్ ఉంటారు. మనకి మండల పరిషత్ వచ్చేసరికి ఎంపీటీసీ చైర్మన్గా ఉంటారు. జిల్లా పరిషత్తులో జెడ్పీటీసీ చైర్మన్ ఉంటారు. నెక్స్ట్ మున్సిపాలిటీ పురపాలక సంఘం, నగరపాలక మున్సిపాలిటీ కార్పొరేషన్. ఈ మున్సిపాలిటీలో వచ్చేసరికి కౌన్సిలర్ మెంబర్గా ఉంటాడు, మున్సిపల్ చైర్మన్ ఉంటారనమాట. నెక్స్ట్ కార్పొరేటర్ మేయర్ అనమాట. కార్పొరేటర్ మేయర్. నెక్స్ట్ భారత రాజ్యాంగ విహంగ వీక్షణం. అంటే మనం ఇక్కడ నుంచి మనకి పార్ట్స్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ పార్ట్స్ కంటిన్యూ చేద్దాం. విషయం, ఆర్టికల్స్, నిబంధన ఎక్కడి నుంచి ఎన్ని అంటే మనకి ఫస్ట్ పార్ట్లో ఎన్ని ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ పార్ట్ మనకి రాష్ట్రాల యూనియన్ గురించి తెలియజేస్తుంది. అయితే భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ కలవు. అంటే 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలవు. ఫస్ట్ పార్ట్, ఫస్ట్ ఆర్టికల్, ఫస్ట్ షెడ్యూల్ ఇవన్నీ కూడా మనకి రాష్ట్రాల యూనియన్ గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఎప్పుడు ఏర్పడింది? 1953లో ఏర్పడింది. ఈ ఎస్ఆర్సికి చైర్మన్గా ఎవరున్నారు? ఫజల్ అలీ ఉన్నారు. ఇందులో ఎస్ఆర్సి యొక్క సభ్యులు వచ్చేసి మనకి ఫణికర్ కుంజ్రు, హృదయనాథ్ కుంజ్రు అనమాట. ఇతని ఫుల్ నేమ్ వచ్చేసి హృదయనాథ్ కుంజ్రుగా చెప్పవచ్చు. ఎస్ఆర్సి ఎప్పుడు ఏర్పడింది? 1953లో ఏర్పడింది. ఈ ఎస్ఆర్సికి చైర్మన్గా ఫజల్ అలీ, సభ్యులు వచ్చేసి ఫణికర్, హృదయనాథ్ కుంజ్రు ఉన్నారు. ఎస్ఆర్ఏ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? మనకి 1956లో వచ్చింది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చేసి మనకి 1956లో రావడం జరిగింది. ఇది మనకు దీని గురించి ఏ షెడ్యూల్లో ఎన్నో భాగంలో తెలియజేస్తున్నారు? 7వ భాగంలో తెలియజేయడం జరుగుతుంది. 1956 గురించి 7వ భాగంలో తెలియజేయడం జరిగింది. దీన్ని కంప్లీట్గా రద్దు చేశారు ఫ్రెండ్స్. 1956 నాటికి 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 1956 నాటికి మనకి 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయన్నమాట. 2014 నాటికి 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. తర్వాత 2019 అక్టోబర్ 31 నాటికి 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మనకి అక్టోబర్ 31ని ఏక్తా దివాస్ అని కూడా అంటారు. 2020 జనవరి 26 నాటికి 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ వే అనేది మనకి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ ఆర్డర్ అనేది మనకి 14 రాష్ట్రాలు ఎప్పుడున్నాయి, 29 రాష్ట్రాలు 7 యూనియన్ టెరిటరీస్గా ఎప్పుడున్నాయి, 28 రాష్ట్రాలు 9 యూనియన్ టెరిటరీస్గా ఎప్పుడున్నాయి. నెక్స్ట్ మనకి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఎప్పుడున్నవి అనేది ఏ సంవత్సరంలో ఎట్లా మనకి డివైడ్ అయ్యాయి అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ రాష్ట్రాల ఏర్పాటు వచ్చేసి 15వ రాష్ట్రంగా గుజరాత్ నుంచి 1960లో మహారాష్ట్ర నుంచి వేరుపడింది అనమాట. 1960లో మహారాష్ట్ర నుంచి గుజరాత్ సపరేట్ అయింది 15వ రాష్ట్రంగా. నెక్స్ట్ 16వ రాష్ట్రంగా మనకి నాగాల్యాండ్ 1963లో డివైడ్ చేయడం జరిగింది. 17వ రాష్ట్రంగా మనకి హర్యానాని 1966లో మనకి రాష్ట్రాల ఏర్పాటు 1966లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకి రాష్ట్రాల ఏర్పాటు మనకి ఈ 15వ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది, 16వ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అని అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ కోడ్ ద్వారా గుర్తుపెట్టుకుందాం. గజనాగు హరియప్ అంటే పెద్ద నాగు వస్తుంది, హరియప్ తొందరపడండి. గజ అంటే గుజరాత్, నాగాలాండ్,
హర్యానా. మనకి 60, 63, 66 మనకి 3 years డిఫరెన్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ హిమాచల్ వచ్చేసి మనకి 1971లో 18వ రాష్ట్రంగా చేయడం జరిగింది. హిమాచల్ వచ్చేసి మనకి 1971లో 18వ రాష్ట్రంగా డివైడ్ చేయడం జరిగింది. 66 నుంచి 71 వచ్చేసరికి 5 డిఫరెన్స్ ఉందన్నమాట. కోడ్ 72 మాత్రమే. కోడ్ వచ్చేసి 72 మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కోడ్ వచ్చేసి మనకి 72 మాత్రమే. 7, 2 కలిపితే ఎంత 9 అంటే 19వ రాష్ట్రంగా మనకి మణిపూర్ మాత్రమే. మణిపూర్ 20వ రాష్ట్రంగా త్రిపుర మాత్రమే. త్రిపుర 21వ రాష్ట్రంగా మేఘాలయ. ఈ మూడింటిని కూడా మనకి 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. మణిపూర్, త్రిపుర, మేఘాలయ 19వ రాష్ట్రంగా మణిపూర్ని 20వ రాష్ట్రంగా త్రిపురాని 21వ రాష్ట్రంగా మేఘాలయాన్ని 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 22వ రాష్ట్రం సిక్కిం. 1975 36వ రాజ్యాంగం పూర్తి రాష్ట్ర హోదా పొందిందనమాట. సిక్కిం 22వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 35వ రాజ్యాంగ సవరణ ద్వారానేమో 1974లో సహరాష్ట్ర హోదా పొందితే పూర్తి రాష్ట్ర హోదా వచ్చేసి 1975 36వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందడం జరిగింది. నెక్స్ట్ కోడ్ మీ అరుగో. ఇది గుర్తుపెట్టుకోండి. మీ అరుగో. 23వ రాష్ట్రంగా మిజోరాం. 24వ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్. 25వ రాష్ట్రంగా మనకి గోవాగా ఏర్పడడం జరిగింది. 23వ రాష్ట్రం మిజోరాం, 24వ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, 25వ రాష్ట్రం గోవా. ఇవన్నీ మనకి 1987లో ఏర్పడడం జరిగింది. 87లో ఏర్పడడం జరిగింది. మీ అరుగో. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. మీ అరుగో 1987లో. నెక్స్ట్ వచ్చేసి చెత్త ఉత్తరం జారీ చేయకు. చెత్త ఉత్తరం జారీ అట్లా అదొక కోడ్ అనమాట. చెత్త ఉత్తరం జారీ అంటే చెత్త అంటే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, తెలంగాణ వచ్చేసి మనకి లాస్ట్ కదా, ఇంకా 2014లో ఏర్పడింది. అంటే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, మనకి జార్ఖండ్. ఛత్తీస్గఢ్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ డివైడ్ అయింది, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్ డివైడ్ అవ్వడం జరిగింది. ఈ మూడు కూడా మనకి 2000 సంవత్సరంలో డివైడ్ చేశారనమాట. రాష్ట్రంగా అధికారాన్ని పొందినవి. అయితే మనకి ఛత్తీస్గఢ్ వచ్చేసి నవంబర్ 1న, ఉత్తరాఖండ్ వచ్చేసి నవంబర్ 9న, జార్ఖండ్ వచ్చేసి నవంబర్ 5న చేయడం జరిగిందనమాట. తెలంగాణ జూన్ 2, 2014లో 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇదంతా మనకి రాష్ట్రాల యూనియన్. మనం ఇంతసేపు చెప్పుకుందంతా పార్ట్ 1 కిందికి వస్తుంది ఫ్రెండ్స్. పార్ట్ 1లో మనకి రాష్ట్రాల యూనియన్ గురించి తెలియజేయడం జరిగింది. రాష్ట్రాల యూనియన్ పార్ట్ 1లో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి? 1 నుంచి 4 ఆర్టికల్ వరకు మనకి రాష్ట్రాల యూనియన్ గురించి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పౌరసత్వం అన్నమాట. రెండవ భాగం ఏం చెప్తుంది? పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. ఈ చట్టం పార్లమెంటుకి ఉంటుంది. ఇది చట్టం చేసే అధికారం దేనికి ఉంటుంది? పార్లమెంటుకే ఉంటుంది అనమాట. ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది మనకి అరిస్టాటిల్. ఇవి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు తెలియజేస్తున్నాయి? 5వ ఆర్టికల్ నుంచి మనకి 11వ ఆర్టికల్ వరకు తెలియజేస్తున్నాయి. 5 నుంచి 11వ ఆర్టికల్ వరకు తెలియజేస్తుంది. పౌరసత్వం అనే భావనని బ్రిటిష్ రాజ్యాంగం నుండి తీసుకున్నాము. ఈ పౌరసత్వం అనే భావనని ఎక్కడి నుంచి తీసుకున్నాము? బ్రిటిష్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. భారత్లో ఏక పౌరసత్వం అమలులో ఉంది. భారత్లో ఏ పౌరసత్వం అమలులో ఉంది? ఏక పౌరసత్వం అమలులో ఉంది. పౌరసత్వ చట్టం 1955. పౌరసత్వ చట్టం ఎప్పుడు వచ్చింది? 1955లో. పౌరసత్వ సవరణ చట్టం వచ్చేసి 2019లో.
పౌరసత్వ చట్టమేమో 1955లో వస్తే పౌరసత్వ సవరణ చట్టమేమో 2019లో వచ్చింది. మరికి ఆర్టికల్ 6 ఇండియాకు పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వ్యక్తుల పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. ఇండియాకు పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వ్యక్తుల గురించి. ఆర్టికల్ 7 ఏం తెలియజేస్తుంది? పాకిస్తాన్కు ఇండియా నుండి వలస వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి, అంటే మన ఇండియా నుండి పాకిస్తాన్కి వలస వెళ్ళిన వాళ్ళ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏమో 7 అయితే, పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన వాళ్ళ కోసం తెలియజేసే ఆర్టికల్ మనకి 6 అన్నమాట. నెక్స్ట్, పౌరసత్వాన్ని పొందే పద్ధతులు ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు? 5 రకాల పద్ధతుల ద్వారా మనకి పౌరసత్వాన్ని పొందవచ్చు. అయితే బై బర్త్ అంటే పుట్టుక ద్వారా, నెక్స్ట్ వచ్చేసి వారసత్వం ద్వారా, తర్వాత నమోదు ద్వారా, తర్వాత బై న్యాచురలిజం అంటే సహజీకృతం ద్వారానే మనకి పౌరసత్వాన్ని పొందవచ్చు. తర్వాత విదేశీ భూభాగాల మినహా ద్వారా. విదేశీ భూభాగాల మినహా ద్వారా అంటే మనకి ఇప్పుడు మనం ఏదైనా భూభాగాన్ని విదేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి కానీ, మనకి చైనా నుంచి కానీ, నేపాల్ నుంచి కానీ, అదేవిధంగా మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నుంచి కానీ ఆక్రమించిన మనకు, అంటే వేరే ఏ దేశం, మన చుట్టూ ఉన్న దేశాల నుంచి వారి యొక్క భూభాగాన్ని మన భారతదేశ భూభాగంలో కలుపుకుంటే ఆ భూభాగంలో ఉన్న ప్రజలందరి పౌరసత్వం మన భారతీయ పౌరసత్వం కిందకి రావడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా కూడా మనము పౌరసత్వాన్ని పొందే పద్ధతి కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్, పౌరసత్వం రద్దయ్యే పద్ధతులు మనము 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు? 3 రకాలుగా. అవేంటి? పరిత్యాగం, ఇంకా నేను ఈ పౌరసత్వాన్ని రద్దు చేసుకుంటున్నాను అని వారంతలా వారే చెప్పడం అన్నమాట. నెక్స్ట్, పరిసమాప్తి, కొన్ని రోజుల వరకే ఉంటుంది కదా, అది పరిసమాప్తి కావడం. తర్వాత విహీనత ద్వారా వాళ్ళ చేష్టల ద్వారా, విహీనత ద్వారా అన్నమాట. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు వచ్చేసి మనకి 3వ భాగంలో తెలియజేయడం జరుగుతుంది. మనకి ప్రాథమిక హక్కులు ఏ భాగంలో తెలియజేస్తున్నారు? 3వ భాగంలో. ఇది మనకి 1217లో మ్యాగ్నా కార్టాగా దీన్ని ఎడ్వర్డ్ జాన్ యుఎస్ఏకి చెందిన ఎడ్వర్డ్ జాన్ అనే అతను ఈ ప్రాథమిక హక్కుల్ని మ్యాగ్నా కార్టాగా విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో 1217లో. ప్రాథమిక హక్కులు అనే భావనను అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాము. మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము? ప్రాథమిక హక్కులు అనే భావన అమెరికా రాజ్యాంగం నుండి. అదే పౌరసత్వం అనేది బ్రిటిష్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఓకేనా? అయితే ప్రారంభంలో 7 హక్కులు గలవు, ప్రస్తుతం వచ్చేసరికి 6 హక్కులు. మనకు ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు తెలియజేస్తున్నాయి? 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు తెలియచేయడం జరుగుతుంది ప్రాథమిక హక్కులు. అయితే ప్రారంభంలో మనకి 7 హక్కులు ఉన్నాయి, ప్రస్తుతం వచ్చేసరికి 6 హక్కులు. రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు వచ్చేసరికి మనకి 14వ ఆర్టికల్ నుంచి 18వ ఆర్టికల్ వరకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు వచ్చేసరికి 19 నుంచి 22 వరకు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్, రైట్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లానేషన్, పీడనాన్ని నిరోధించే హక్కు 23, 24 ఆర్టికల్ తెలియజేస్తుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ హక్కు వచ్చేసరికి మనకి 25 నుంచి 28వ ఆర్టికల్స్ తెలియజేయడం జరుగుతుంది అనమాట. కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్, విద్యా సాంస్కృతిక హక్కు వచ్చేసరికి మనకి 29, 30 ఆర్టికల్ తెలియజేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ రెమెడీస్, రాజ్యాంగ పరిరక్షణ హక్కు వచ్చేసరికి మనకి 32వ ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నిబంధన రాజ్యాంగానికి ఆత్మ హృదయం వంటిది అని ఎవరన్నారు? ఏంటి? మనకి రాజ్యాంగ పరిరక్షణ హక్కు అనేది ఆత్మ హృదయం వంటిది అని చెప్పింది మనకి బిఆర్ అంబేద్కర్గా చెప్పుకోవచ్చు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి మనకి 7వ భాగం
12వ భాగంలో చేర్చడం జరిగింది. మనకి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి 12వ భాగంలో చేర్చడం జరిగింది. 4వ అధ్యాయంలో 300A నిబంధన కింద చేర్చారు. 4వ అధ్యాయంలో 3వ నిబంధన కింద చేర్చడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 ద్వారా చేర్చారనమాట. ఇది 300A నిబంధన కింద. ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది చట్టబద్ధమైన హక్కుగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనకి లీగల్ రైట్గా ఉందన్నమాట. రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి లీగల్ రైట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇన్ని ఆర్టికల్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఒక ఈజీ ట్రిక్ ద్వారా తెలుసుకుందాము. ఏం లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ ఏం అంటే ఇన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోనక్కర్లేదు. ఏ ఆర్టికల్ ఎందులోకి వస్తుంది అనేది మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది. అంటే సమానత్వ హక్కు గురించి మనకి 14 నుంచి 18 ఆర్టికల్. సమానత్వపు హక్కు అనేది 14 నుంచి 18 ఆర్టికల్. అంటే 14, 18. నెక్స్ట్ మనకి స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు వచ్చేసి మనకి 19 నుంచి 22. 19, 20, 21, 22. 20, 21, 22. 14, 15, 16, 17, 18. ఇవి 5, ఇవి 4 అనమాట. 5, 4 డిఫరెంట్. ఇక్కడ వచ్చేసరికి నో డిఫరెంట్, 2. ఇందులో మనకి ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే ఫ్రెండ్స్, మనకి 14 నుంచి 18 వరకు తెలియజేసేది సమానత్వపు హక్కు అయితే మనకు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు వచ్చేసరికి 19 నుంచి 22 వరకు. పీడనాన్ని నిరోధించే హక్కు వచ్చేసరికి 23, 24 అనమాట. మత స్వేచ్ఛ హక్కు వచ్చేసరికి మనకి 25 నుంచి 28 వరకు తెలియజేస్తుంది. మత స్వేచ్ఛ హక్కు 25 నుంచి 28. మత స్వేచ్ఛ హక్కు ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 25 అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? December 25 గుర్తొస్తుంది. ఎందుకు? ఆ రోజు క్రిస్మస్ జరుపుకుంటాం కాబట్టి. అదే మత స్వేచ్ఛ హక్కు, మతం గురించి అనగానే ఒక పర్టికులర్ డే అనేది మనకి మన హిందూ మతం ప్రకారం పర్టికులర్ డే అనేది ఏమీ అంతగా ఉండదు ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రం పక్కాగా ఏ టైం అయినా రాని 25కి ఖచ్చితంగా క్రిస్మస్ జరుపుకోవడం జరుగుతుంది. మత స్వేచ్ఛ హక్కు 25 అన్నమాట. 25 నుంచి 28 వరకు. విద్యా సాంస్కృతిక హక్కు వచ్చేసరికి 29, 30. విద్యా సాంస్కృతిక హక్కు ఏంటి? 29, 30. రాజ్యాంగ పరిరక్షణ హక్కు 32. ఇంకా ఎలా అయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, పౌరులకు మాత్రమే లభించే ప్రాథమిక హక్కులు, విదేశీయుల పౌరులకు లభించే ప్రాథమిక హక్కులు. పౌరులకి అంటే మన భారతీయ పౌరులకు మాత్రమే లభించే ప్రాథమిక హక్కులు వచ్చేసి 15, 16, 19 మరియు 29, 30. 15, 16, నెక్స్ట్ 19. 15, 16, 19, నెక్స్ట్ 29, 30 అనమాట. నెక్స్ట్ మనకు విదేశీయుల పౌరులకు లభించే ప్రాథమిక హక్కులు వచ్చేసరికి 14, 20, 28. మూడే ఉన్నాయి ఫ్రెండ్స్. 14, 20, 28. నెక్స్ట్ మనము ఆదేశిక సూత్రాల గురించి తెలుసుకుందాం. ఆదేశిక సూత్రాలు వచ్చేసరికి మనకి 4వ భాగంలో తెలియజేయడం జరుగుతుంది. దీన్ని నిర్దేశక నిబంధనలు, సంక్షేమ రాజ్య విధాన సూత్రాలు అని కూడా అంటారు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం? స్పెయిన్ ఎక్కడ ఉంది? రోమ్ నగరం. స్పెయిన్ నుండి తీసుకున్నారు. ఒక్క నిమిషం. స్పెయిన్ నుంచి వీళ్ళు రోమ్ నుంచి స్పెయిన్ వాళ్ళు తీసుకున్నారు. స్పెయిన్ నుంచి ఐర్లాండ్ వాళ్ళ నుంచి ఇండియా తీసుకోవడం జరిగింది. ఇండియా నుండి మనకి తర్వాత సౌత్ ఆఫ్రికా, ఇండియా నుండి తీసుకోవడం జరిగింది. ఆదేశిక సూత్రాలు అనేది మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్ వాళ్ళు ఎక్కడి నుంచి? స్పెయిన్ వాళ్ళు రోమ్ నుంచి. మన ఇండియా నుంచి ఎవరైనా తీసుకున్నారో ఆదేశిక సూత్రాలు అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఆదేశిక సూత్రాలు 1935 భారత ప్రభుత్వం చట్టంలో పేర్కొన్నారు. 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఈ ఆదేశిక సూత్రాల గురించి పేర్కొనడం జరిగింది. నిర్వచనాలు. ఆదేశిక సూత్రాలని నూతన సూత్రాలు అని పేర్కొన్నది బిఆర్ అంబేద్కర్. ఆదేశిక సూత్రాలని నూతన సూత్రాలు అని పేర్కొన్నది ఎవరు? బిఆర్ అంబేద్కర్.
ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు రాజ్యాంగానికి ఆత్మ వంటివి అని చెప్పింది గ్రాన్యువల్ ఆస్టిన్. ఆదేశిక సూత్రాలని ప్రాథమిక హక్కులని రాజ్యాంగానికి ఆత్మ వంటివి అని చెప్పింది గ్రాన్యువల్ ఆస్టిన్. రాజ్యాంగ పరిహారపు హక్కుని వచ్చేసరికి రాజ్యాంగానికి హృదయం వంటిది, గుండె వంటిది అని చెప్పింది మనకి అంబేద్కర్ గారు. రాజ్యాంగ పరిరక్షణ హక్కు 32వ ఆర్టికల్ని. నెక్స్ట్ మనకి గ్రాన్యువల్ ఆస్టిన్ గుర్తుపెట్టుకుంది. గ్రాన్వి ఆస్టిన్ ఆస్టి వచ్చేసరికి ఆదేశిక సూత్రాలు, గ్రాన్వి ప్రాథమిక, అట్లా గుర్తుపెట్టుకోండి ఊరికి. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు? 1976లో చేయడం జరిగింది. 39వ ఆర్టికల్ ఏ ప్రకారం ఉచిత న్యాయ సహాయం చేయాలి. 39F ఏం చెప్తుంది? బాలల స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగేటట్లు చూడాలి. 39F వచ్చేసి బాలలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగేటట్లు చూడాలి. నెక్స్ట్ టు హెల్త్ డెవలప్మెంట్ ఫర్ చిల్డ్రన్. నెక్స్ట్ 43A వచ్చేసరికి అంటే ఇవన్నీ ఈ సవరణలన్నీ మనకి 42వ సవరణ ప్రకారం 1976లో చేయడం జరిగింది ఈ ఆర్టికల్స్. 43A వచ్చేసరికి పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులు భాగస్వామ్యంగా ఉండాలి. 48A వచ్చేసరికి పర్యావరణ పరిరక్షణ. 48A ఏం చెప్తుంది? పర్యావరణ పరిరక్షణ గురించి తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 44వ సవరణ 1978లో జరిగింది. ఈ 44వ సవరణ ప్రకారం ఏమేం చేర్చడం జరిగింది ఆదేశిక సూత్రాల్లో అంటే 38Z ఆదాయ అంతస్తుల్లో మరియు అవకాశాలు కల్పించడంలో అసమానతలు తగ్గించడం. 38Z ఏం తెలియజేస్తుంది? ఆదాయ అంతస్తుల్లో మరియు అవకాశాలు కల్పించటంలో అసమానతలు తగ్గించటం. నెక్స్ట్ 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేశారు. అది 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి అని తెలియజేయడం జరిగింది. 86వ సవరణ 2002లో చేయడం జరిగింది. 3వ భాగం ప్రాథమిక హక్కులు 21A అంటే 3వ భాగం ప్రాథమిక హక్కులు 21A చేర్చారు. రైట్ టు ఎడ్యుకేషన్ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత ప్రాథమిక విద్యని అందించాలి. నెక్స్ట్ 4వ భాగంలో ఆదేశిక సూత్రాలలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆదేశిక సూత్రాల్లో 45వ ఆర్టికల్ని సవరించడం జరిగింది. 45వ ఆర్టికల్ని చేర్చారు. ఏమని సవరించారు? ప్రారంభంలో 45వ ఆర్టికల్ ప్రారంభంలో 0 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అందించాలని ఉండి, ప్రస్తుతం ఇది ఏ విధంగా ఉంది? 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని ఉందన్నమాట. నెక్స్ట్ మనకి 4వ భాగం ఏలో ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. అది ఎన్ని విధులు ఉన్నాయి? 11వ ప్రాథమిక విధులు ఉన్నాయి కదా, అందులో 11వ విధిని చేర్చారనమాట. ఇందులో 4వ భాగం ఏలో ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తున్నారు కదా. ఆ ప్రాథమిక విధులు మనకు 10గా ఉండే 11వ విధిని వచ్చేసి మనకు 2002 86వ సవరణ ద్వారా చేర్చారు. ఏముంది ఆ 11వ విధి? 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. నెక్స్ట్ 97వ సవరణ ప్రకారం 2011లో సహకార సంఘాల ఏర్పాటు గురించి తెలియజేశారు. 97వ సవరణ 2011లో జరిగింది. సహకార సంఘాల గురించి. సహకార సంఘాలు 43B సహకార సంఘాలు స్థాపించుట. 43B ఏం తెలియజేస్తుంది? సహకార సంఘాలను స్థాపించుట. కొత్తగా చేర్చారనమాట. ఈ 43B సహకార సంఘాలు స్థాపించడం అనేది కొత్తగా చేర్చడం జరిగింది.
నెక్స్ట్ మనకి ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలని మనము 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఎవరు వర్గీకరించారు? ఎంపీ శర్మ వర్గీకరించాడు అన్నమాట. ఎంపీ శర్మ, ఎంపీ జైన్, జేఎన్ జోషి వీళ్ళు మనకి ఆదేశిక సూత్రాలని 3 భాగాలుగా వర్గీకరించడం జరిగింది. సామ్యవాద సూత్రాలు, గాంధేయ సూత్రాలు, ఉదారవాద సూత్రాలు. ఇవి చూడగానే ఏవి సామ్యవాద, ఏవి గాంధేయవాద, ఏవి ఉదారవాద అనేది మనము ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. అయితే మనకి ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలియజేస్తున్నాయి? మనకి ప్రాథమిక హక్కులు వచ్చేసరికి 12 నుంచి 35 వరకు కదా. అయితే 36వ ఆర్టికల్ నుంచి మనకి ఆదేశిక సూత్రాలు 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాలు తెలియజేయడం జరుగుతుంది. అయితే సామ్యవాద సూత్రాలు 38వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? ప్రజా సంక్షేమానికి కృషి చేయాలి. ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని ఏం తెలియజేస్తుంది? 38వ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఉచిత న్యాయ సహాయం 39A తెలియజేస్తుంది. ఉచిత న్యాయ సహాయం. 41 వచ్చేసి పని హక్కు గురించి తెలియజేస్తుంది. 42 స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు. ఇవన్నీ సామ్యవాద వాటి కిందికి వస్తాయి, సామ్యవాద సూత్రాల కిందికి. 43 వచ్చేసి కార్మికులకు జీవన భృతి. 43 ఏంటి? కార్మికులకు జీవన భృతి. 43A పారిశ్రామిక యాజమాన్యం. 43A ఏం తెలియజేస్తుంది? పారిశ్రామిక యాజమాన్యం, కార్మికుల భాగస్వామ్యం. 47 ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంపొందించుట. 47 వచ్చేసరికి మనకి ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంపొందించుట. నెక్స్ట్ గాంధేయవాద సూత్రాలు. 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు. 43 కుటీర పరిశ్రమలు. 43B సహకార సంఘాల స్థాపన. ఇది మనకి 97వ అమెండ్మెంట్ 2011లో చేర్చడం జరిగింది 43B అనేది. నెక్స్ట్ 46 వచ్చేసరికి మనకి ఎస్సీ ఎస్టీని బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేయాలి. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేయాలి. 47 మద్యపాన నిషేధం. మొట్టమొదటి మద్యపాన నిషేధం వచ్చేసరికి మనకి గుజరాత్లో చేయడం జరిగింది. 47 మద్యపాన నిషేధం. 48 గోవధ నిషేధం. 48 వచ్చేసరికి మనకి గోవధ నిషేధం. నెక్స్ట్ ఉదారవాద సూత్రాలు. 44 ఉమ్మడి పౌర స్మృతి. ఉమ్మడి పౌర స్మృతి మనకి ఎక్కడ అమల్లో ఉంది? గోవా. 44 ఉమ్మడి పౌర స్మృతి. 45 ఆర్టికల్ వచ్చేసరికి 0 నుండి 14 లోపు ఉచిత నిర్బంధ విద్య 0 నుండి 6కి మార్చారు. 48 వ్యవసాయ పశుగణన అభివృద్ధి. 48 వచ్చేసరికి మనకి వ్యవసాయ పశుగణన అభివృద్ధి. ఇదే 48 మనకి గోవధ నిషేధం గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. 48A వచ్చి మనకి పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పడం జరుగుతుంది. 49 వచ్చి చారిత్రక కట్టడాల పరిరక్షణ గురించి తెలియజేస్తుంది. 49 వచ్చి చారిత్రక కట్టడాల పరిరక్షణ గురించి తెలియజేస్తుంది. 50 కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయ శాఖను వేరుపరిచారు. ఏ ఆర్టికల్ ప్రకారం మనకి కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయ శాఖను వేరు చేయడం జరిగింది? 50వ ఆర్టికల్ ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయ శాఖను వేరు చేయడం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడు? అది 1973లో జరిగింది. 51 అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడటం 51వ ఆర్టికల్ తెలియజేస్తుంది. అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడటం అనేది 51వ ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది. 21A 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రాథమిక ఉచిత నిర్బంధ విద్యను ఏర్పాటు చేయడం. 45వ ఆర్టికల్ 0 నుంచి 6 లోపు ఉచిత నిర్బంధ విద్యను ఏర్పాటు చేయాలి. 51K 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉచిత నిర్బంధ విద్యను ఉచిత నిర్బంధ విద్యను అందించడం తల్లిదండ్రుల విధి 51A తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ప్రాథమిక విధులు వచ్చేసి మనకి 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. అయితే ప్రాథమిక విధులు అనే భావాన్ని మనము ఎక్కడి నుండి తీసుకున్నాము? రష్యా నుండి తీసుకోవడం జరిగింది. ప్రాథమిక విధులు అనే భావాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? రష్యా నుండి తీసుకోవడం జరిగింది. పౌరసత్వం వచ్చేసి బ్రిటిష్
బ్రిటిష్ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ మనకి పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు వచ్చేసరికి అమెరికా నుంచి తీసుకున్నాము. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి తీసుకున్నాము. మనం ప్రాథమిక విధులు వచ్చేసి రష్యా నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 1950 జననం 26 నాటికి జనవరి 26 నాటికి రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు. మన రాజ్యాంగం అమలు జరిగే సమయంలో మనకి ప్రాథమిక విధులు ఉన్నాయా? లేవు. 1976 నాటికి 10 విధులు ఉన్నాయి. 1976 నాటికి మనము 10 విధులని మన రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. 42వ రాజ్యాంగం ద్వారా 1976లో 10 విధులని చేర్చుకోవడం జరిగింది. 1977 జనవరి 3న ప్రాథమిక విధుల దినోత్సవం. అంటే 1977 జనవరి 3 నుంచి మనము ప్రాథమిక విధుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 2002 నాటికి 11 విధులను చేర్చడం జరిగింది. అది ఏ అమెండ్మెంట్ ప్రకారం? 2002 సంవత్సరం 86వ అమెండ్మెంట్ ప్రకారం మనము 11వ విధి చేర్చాము. ఏ కమిటీ సిఫారసు మేరకు ఈ ప్రాథమిక విధులను తీసుకోవడం జరిగింది? సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ప్రకారము మనము ప్రాథమిక విధులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ సర్దార్ స్వరణ్ సింగ్ ఎన్ని ప్రాథమిక విధులని సూచించాడు అంటే 8 ప్రాథమిక విధుల్ని సూచించడం జరిగింది. ప్రాథమిక విధులని ఏ సందర్భంలో చేర్చారు? అంతర్గత అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు అప్పటి పిఎం ఇందిరాగాంధీ చేర్చడం జరిగింది. అయితే ఏ సందర్భంలో చేర్చారంటే ఈ ప్రాథమిక విధులు అనేవి అంతర్గత అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు అప్పటి పిఎం అయిన ఇందిరాగాంధీ ఈ ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. మరికి 11 ప్రాథమిక విధులుగా చెప్పుకోవచ్చు. అయితే 51A, 51B, 51C, 51D, 51E, 51F, 51G, 51H, 51I, 51J, 51K వరకు ఉన్నాయన్నమాట. ఏ నుంచి కే వరకు ఉన్నాయి. అయితే ఫస్ట్ ప్రాథమిక విధి వచ్చేసి మనకి భారత రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని మరియు జాతీయ గీతాన్ని గౌరవించాలి. భారత రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. నెక్స్ట్ స్వాతంత్ర పరిహారపు ఉత్తమ ఆదర్శాలను గౌరవించాలి. స్వాతంత్ర పోరాటపు ఉత్తమ ఆదర్శాలని గౌరవించాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి సార్వభౌమ అధికారాన్ని, ఐక్యత మరియు సమగ్రతను పరిరక్షించాలి. సార్వభౌమ అధికారాన్ని, ఐక్యత మరియు సమగ్రతను పరిరక్షించాలి. 4వది జాతీయ సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. 5వది మహిళలని గౌరవించాలి. 6 ఉమ్మడి సంస్కృతిని పరిరక్షించాలి. 6 వచ్చేసరికి మనకి ఉమ్మడి సంస్కృతిని పరిరక్షించాలి. నెక్స్ట్ 7 వచ్చి నదులు, అడవులు, వన్యప్రాణులు మరియు పర్యావరణాన్ని రక్షించాలి. 7 ఏం చేయాలి? 6 వచ్చేసరికి ఉమ్మడి సంస్కృతి పరిరక్షించాలి. 7 ఏమో నదులు, అడవులు, వన్యప్రాణులు మరియు పర్యావరణాన్ని పరిరక్షించాలి. పరిరక్షణ లేకపోతే ఏడుస్తాం. 7 కాబట్టి ఏడుస్తాం, అట్లా గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండి సమాజానికి తోడ్పడాలి. ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించాలి మరియు హింసను విడనాడాలి. 9వది రక్షించాలి, హింసను విడనాడాలి. 10 వచ్చేసరికి ప్రతి వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తూ సమాజానికి తోడ్పడాలి. నెక్స్ట్ 11 వచ్చి 6 నుండి 11 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ఏర్పాటు చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. 6 నుండి 11 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ఏర్పాటు చేయాలి. అది ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత అని తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, మనం ఇంతటితోనే ఈ వీడియోని స్టాప్ చేసుకుందాం. ఇప్పటికీ చాలా లెంతీ అయింది ఫ్రెండ్స్. ఇది పక్కా చదవండి ఫ్రెండ్స్. 1 టైం చదివారంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఒక్కసారి అర్థం కాకపోయినా మరి నెక్స్ట్ టైం వీడియో రివర్స్ చేసుకొని వెళ్ళి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. రాస్తూ చదవండి ఫ్రెండ్స్, అట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది.
ఇప్పుడు మనకు ఏ భాగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఈ విధంగా చదివినట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఆర్టికల్స్ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఖచ్చితంగా దీని ద్వారా మీకు మంచి సమాచారం అందిందని అనుకుంటున్నాను. మనము ఇంకా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పార్ట్స్. ఇప్పుడు 4th పార్ట్ వరకు ఫినిష్ అయింది మనకి. నెక్స్ట్ 5th 6th అట్లా ఉన్నాయి కదా మనకి. నెక్స్ట్ కంటిన్యూస్ వీడియోలో మనం చూద్దాం నెక్స్ట్ పార్ట్స్ గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.